హాయ్ ఫ్రెండ్స్, ములక్కాయలు ఉడికిపోయినండి, త్వరగా ఉడికిపోయినండి. చూడండి 3 విజిల్స్లోనే. మై డియర్ ఫ్రెండ్స్, కారం వేసుకుందాం. లైట్గా వేసుకుందాం, ఎక్కువ వేసుకోకూడదు మసాలా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కారం వేసుకుందాం. ఓకే నెక్స్ట్ మన ఫేవరెట్ అయిపోయింది, ఉడికించిన మటన్ వేసుకుందాం. మటన్ బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఎక్కువ అంత మెత్త కూడా మరీ మెత్త ఉడికిపోయినా ప్రాబ్లమే, మనం తినడానికి పర్లేదు. అదే ములక్కాయలు ఉడిపోతున్నాయండి, అమ్మ చెప్పకూడదు జాగ్రత్తగా. ములక్కాయలు కూడా ఉడికిపోయినాయి, మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి ములక్కాయలు ఉడిపోతున్నాయి, అలా ఊడకూడదు. ఓకే చాలు, ఇంకా మటన్ కొంచెం తిప్పుకుందాం. మరి ఎక్కువ తిప్పుకుంటే ములక్కాయలు కూడా ఇప్పటికే జ్యూసీ అయిపోతాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఇంకా కొత్తిమీర వేసుకొని మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మటన్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ. ములక్కాయలు ఉడికిపోయినాయి, మటన్ ఉడికిపోయిన మటనే. ఇంకా జస్ట్ కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేద్దాం, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఇంకా చెప్పాక మై డియర్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో మటన్ ములక్కాయ కర్రీ. ఓకే మటన్ ములక్కాయ కర్రీ చేసే పద్ధతి చాలా ఈజీ అండి. పాన్లో వండుకోవాలి లేదా కుక్కర్లో వండుకోవాలి. మటన్ కానీ ఫారం కోడి కానీ ఇంకేదైనా బీఫ్ కానీ ఏదైనా గట్టిగా ఉన్న ముక్కలన్నీ పాన్లో కానీ కుక్కర్లో కొడితే త్వరగా అయిపోద్ది, గ్యాస్ ఆదా. మనకు కూడా త్వరగా కూర అయిపోద్ది, త్వరగా తినేయచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. హ్యావ్ ఏ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము, ఇంకా కూర దింపేసుకుందాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. హ్యావ్ ఏ నైస్ డే.